హాయ్ అందరికీ ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా గర్ల్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. వీలుంటే చేసుకోండి మీరు. ఇక్కడ నేను టెంప్లెట్ అయితే ఇస్తాను. ఎలా చేసుకోవాలో నేను డెమో చూసాక అయితే చెప్తాను. ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్లో అండ్ మ్యూట్లో అయితే పెడుతున్నాను. ఫుల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. చూడండి చాలా బాగుంటుంది. వీలుంటే చేసుకోండి మీరు. నేను టెంప్లెట్ ఇస్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఓకే, డెమో అయితే చూస్తున్నారు కదా. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ముఖ్యంగా గర్ల్స్కి అయితే చేసుకోండి. ఇది అసలు మిస్ అవ్వద్దు. ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్గా చెప్తాను. ఆలోపు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇవి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూడండి. ఇంకోటి ఫ్రాంట్ కూడా ఇచ్చాను. ఫ్రాంట్ మస్ట్ అండ్ షుడ్ అదైతే యాడ్ చేసుకోవాలి, కంపల్సరీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను ఒకటే డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి ఉంచుకోండి. ఎందుకంటే అక్కడ నేను ఈ లింక్స్ అనేది దాంట్లోనే పెడుతుంటాను. అక్కడ వెళ్ళి మీరు ఈజీగా అయితే ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కెమెరా ఉంటుంది. కెమెరా అనేది ఇక్కడ బాక్స్ ఉంటుంది. బాక్స్ క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక నేమ్ అనేది వస్తుంది. మీ నేమ్తో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఏముంటుంది, జస్ట్ మీ ఫ్రంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. ఈ నేమ్ రిమూవ్ చేసేసి మీ నేమ్ అయితే పెట్టుకోండి. సపోజ్ నేను ఒక నేమ్ పెట్టి చూపిస్తా. అనుపమ అని పెడుతున్నా చూడండి. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత ఇలా అయితే మీ నేమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగైతే పెట్టుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు పిఎన్జీ ఫొటోస్ అనేది కావాలి. పిఎన్జీ ఫొటోస్ అనేది నేను ఎలా అంటే ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకోవాలని చెప్పాను. ఫోటో రూమ్ యాప్ నుంచి పిఎన్జీ ఫోటో అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ మీకు దీన్ని అయితే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు, జస్ట్ మీ పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మీ ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీ పిఎన్జీ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పట్టుకోవాలి. సపోజ్ నేను ఈ ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకో, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. మీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ జూమ్ అయినా తక్కువైనా మీ ఫ్రేమ్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది. టోటల్గా మీకు 3 పిఎన్జీ ఫొటోస్ ఉంటే ఇక్కడ అనేది మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో ఉంటుంది. క్లైంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఇంకో ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగైతే ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగైతే కొంచెం మీరు జూమ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రాంట్ కనుక మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఫోటో ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో అనేది కూడా రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను రోజు వీడియోలు పెడుతుంటా. మంచి మంచి వీడియోలు అనేది అందిస్తూనే ఉంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత పైన ఆర్ మార్క్ ఉంది కదా, ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను రిప్లై ఇస్తాను.